హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సందీప్ లక్కినేని. మనీ మైండ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? డబ్బును ఎలా పెంచుకోవాలి. అర్థమైందా? ఏంటంటే డబ్బును ఎలా పెంచుకోవాలి. ఈ డబ్బును రెట్టింపు మీ దగ్గర 10,000 ఉందా, 10,000 ఒక 5,000 ఎక్స్ట్రా ఎలా రావాలి, లేకపోతే ₹1,00,000 ఉంది, ఆ లక్షను 5,00,000 ఎలా చేయాలి. మంచి ప్లానింగ్ ఐడియా ఇది. డబ్బుని పెంచుకోవడానికి ఫ్యూచర్లో చాలామంది చాలా రకాలుగా ఆరాటపడుతూనే ఉంటారు. డబ్బును సంపాదించుకోవాలి, రెట్టింపు చేసుకోవాలి, కోటీశ్వరులు కావాలని కలలు కంటూ ఉంటారు. కానీ అటువంటి కళలకు చాలామంది చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఖర్చులు, మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోవడం ద్వారా, అనవసరమైన ఖర్చులు ఎక్కువ ఉండడం ద్వారా. కాబట్టి ఇటువంటి వాటి ద్వారా బ్యాలెన్సింగ్, ఇంకా ఈఎంఐలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట చాలామందికి. ఇటువంటి వాటి ద్వారా కూడా రిచ్ అవ్వలేకపోతున్నారు. కానీ ఇవన్నీ ఉన్నా నేను చెప్పిన పద్ధతిలో మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ. ఇది 100% పక్క. ఇది విధంగా ఎట్లా అంటే, మీరు కోటీశ్వరులు త్వరగా కావాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఇది 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ మీరు ఈఎంఐలు ఏ విధంగా అయితే కడతారో, 1 ఇయర్, లేకపోతే 2 years, లేకపోతే 10 months, ఇట్లా ఏ విధంగా అయితే మీరు ఈఎంఐలు కట్టుకుంటూ పోతూ ఉంటారు అనమాట. ఆ విధంగానే మీరు ఈఎంఐ కడుతున్నామనుకొని ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 5 years లక్షలలో రిటర్న్స్ వస్తాయి. మంత్లీ 500 వేయండి. ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి డెబిట్ అయ్యేటట్టు. ఒకటే ఎగ్జాంపుల్గా బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ ఫైనాన్స్ అని తీసుకుంటూ ఉంటారు కదా. అట్లా వాళ్ళు ఏం చేస్తారు, అకౌంట్ నుంచి ఆటోమేటిక్ కట్ చేసుకుంటారు. అలానే ఎస్ఐపిలో మీరు ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి ఎస్ఐపిలోకి ఇన్వెస్ట్ అయ్యేటట్టుగా ఒక 500, 1000, 2000 ఎంతో కొంత ఆటో డెబిట్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకొని ఈఎంఐలు కట్టినట్టే ఇది కూడా కట్టేశారనుకోండి, చాలా బెస్ట్. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఉంటాయండి. నేను జోక్ చెప్పడం లేదండి, ఇది చాలా మంచి హ్యాబిట్ అండి. ఈఎంఐలు కట్టేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో అంటే, ఈఎంఐలు కట్టేటప్పుడు ఎంత అలర్ట్ ఉంటామో, ఎస్ఐపి కట్టేటప్పుడు కూడా అంతే అలర్ట్ అయ్యింది. 5 years కనుక మీరు బ్యాలెన్సింగ్ చేసుకుని ఇంకా లక్షాధికారి కాదు, కోటీశ్వరులు మీరే అవుతారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మీరు అంటే ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి యాప్స్ కానీ ఉండాలి. అవేంటి తెలుసు? గ్రో, జీరోదా కాయిన్, పేటిఎం మనీ, ఈటీ మనీ, కువేరా, ఇలాంటి యాప్స్ చాలా ఈజీ పద్ధతిలో స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఐపీఓలో కానీ పెట్టుబడులు పెట్టేదానికి చాలా ఈజీ ప్లాట్ఫామ్స్ తీసుకొచ్చాయన్నమాట. చాలా అంటే చాలా ఈజీ, చాలా సింపుల్. ఒకసారి వాటి గురించి చూడండి. మీరు ఈ మంత్లీ 500 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. 500 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ₹100 నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకుంటే కనుక మీరు మీ డబ్బును రెట్టింపు చేసుకున్నట్టే. ఇది 100% పక్క రెట్టింపు చేసుకున్నట్టే. ఉదాహరణకి మీరు మంత్లీ ఒక 5,000 కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. 60,000కి వచ్చేసి ఒక 5 సంవత్సరాలకు మీరు ఒక 1,20,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు వచ్చే రిటర్న్స్ 2,30,000 అవుతుంది. అంటే 1,10,000 మీకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. సో కాబట్టి అంటే సగానికి సగం చాలా మంచి చాయిస్ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకోవడానికి మీకు అంత ఐడియా లేకపోతే ఆ యొక్క నాలెడ్జ్ లేని వాళ్ళు చాలామంది స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా పెట్టుబడి పెట్టడం. అటువంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. మీ యొక్క డబ్బును డబల్ చేసుకోవచ్చు అనమాట. మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, ప్లస్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్స్, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి కంపెనీస్, మంచి స్టాండర్డ్ గ్రోత్ ఇచ్చేటటువంటి కంపెనీస్, నమ్మదగినటువంటి కంపెనీస్, మంచి బ్రాండెడ్ కంపెనీస్, మంచి రిటర్న్స్ ఇచ్చేటటువంటి మ్యూచువల్ ఫండ్స్ను పెట్టి ఉన్నాయి. అటువంటి మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకొని
ఏమి అక్కడ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంత్లీ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీరు అతి తొందరలో అంటే 5 ఇయర్స్ 10 ఇయర్స్ వీటి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఎక్కువగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా రిచ్ అవుతారనమాట. అయితే డబ్బు అనేది ఎప్పటికెప్పటికి అంటే ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. ఆర్థికంగా అంటే ఇన్కమ్ వృద్ధి అవ్వాలంటే కొంత సమయం కూడా చాలా అవసరం. ఎందుకంటే అందుకని 5 ఇయర్స్ 10 ఇయర్స్ కావున 15 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ అట్లా పెట్టుకొని, లేకపోతే 20 ఇయర్స్ ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బు అంతకంత కోట్లు కంపల్సరీగా రిటర్న్స్ వస్తాయట. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ నేను ఇచ్చేటటువంటి మంచి సలహా ఏంటంటే, నా నుంచి మీకు ఇచ్చేటటువంటి సలహా, ప్రతి ఒక్కరూ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అలవాటు పడండి. స్టాక్ మార్కెట్ బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అలవాటు పడండి. ఇది ఒక మంచి హ్యాబిట్. ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక మంచి హ్యాబిట్. ఈ యొక్క హ్యాబిట్ను అలవాటు చేసుకునేవాడు ఆర్థికంగా ఎప్పటికీ ఒడిదుడుకుడు ఉండవు, మంచి ఫ్యూచర్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది నేర్చుకోవడం ద్వారా మంచి లాభాలను మీరు భవిష్యత్తులో పొందవచ్చు. కాబట్టి ఇటువంటి మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను. కొత్త కొత్త వీడియోలు, ఇన్వెస్ట్మెంటే కాదు, బిజినెస్ ప్లాన్స్ ఎక్సెట్రా మొత్తం అంటే మనీ ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేటువంటి ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు సంబంధాలు, ఈ సలహాలు సూచనలు ఇవ్వడానికి నేను ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాను. కాబట్టి మీకు ఏదైనా ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏవైనా కానీ మీకు సలహాలు సూచనలు కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ యొక్క కామెంట్ను చదివి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కంపల్సరీగా ఇస్తాను. కాబట్టి మన ఛానల్ను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని కొత్త కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. నేను మీ సందీప్ లక్కినేని.